ఏమంటున్నారంటే వాళ్ళు 10 కిలోమీటర్ వాళ్ళని చెప్తున్నారు సార్. మీరు చిన్న డయామీటర్స్ వస్తారు, చిన్న డయామీటర్స్ వేసిన కారణంగా నాకు తగ్గుతుంది సార్. అదే రెండు పక్కల కూడా ఈక్వల్ డయామీటర్ వేసినట్టయితే దీనికి కాస్ట్ నుంచి రెండు పక్కల లైన్ వేస్తే దగ్గర దగ్గర 45 to 48 lakhs అవుతుందండి. అలా కాకుండా ఒక పెద్ద సో 20 lakhs with taxes రఫ్ మెటీరియల్ కాంపోనెంట్. దెన్ వాట్ ఇస్ ద కాకుండా మన జంక్షన్ బాక్సెస్ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ ఉన్నాయి సార్. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ ఖచ్చితంగా అవసరం పడతాయి సార్. ఈ నేషనల్ రిలీజ్ మనం ఊహించడానికంటే కూడా మెయిన్ లైన్ పర్ కిలోమీటర్ 220 రూపీస్ ఉంది. 20 lakhs ఏమో పైపులు కట్టి వేస్తున్నాం సార్. స్పెషల్స్ బట్టి ఇంకో 20 రూపీస్ వేస్తున్నాం సార్. 18 లక్షలు ఏమో మెటీరియల్ చెప్పారు. ఆ 18 లక్షలు కాకుండా మొత్తం 26 లక్షలు వచ్చింది నాకు. ఈ 26 లక్షలు నేను ఇంట్లో పెట్టే స్పెషల్ ఫీజు, ఇంట్లో కూడా ఒక స్పెషల్ పెట్టి ఒరిజినల్గా వాడు కంపెనీ వాడు స్పెషల్స్ ఏంటి ఇది సాధారణంగా సార్ ఇంట్లో కూడా అదెంత అవుతుంది? అది 2 to 3 lakhs పడుతుంది సార్. అంతా 2 to 3 lakhs 400 into 2000 400 ఇల్లా 200 కోటని అనుకున్నాను నేను. ఇటు 200 అటు 200. మనం బిఫోర్ వి లే దిస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వీ హ్యావ్ టు డు సమ్ కైండ్ ఆఫ్ దానికి సిమెంట్ వేసేస్తాం సార్, తీసేకి కూడా రాదు అది. మన ఇంటి నుంచి సో ఈవెన్ అన్నం లో కాస్ట్ మనం పెట్టాలా? అంతే. మన దాంట్లోకి వచ్చిన తర్వాత అది ఛాంబర్లోకి పడుతుంది సార్. మొట్టమొదటిగా మనం పెట్టేటువంటి ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ లో అది కొంచెం అందేసి అది రిమూవ్ చేయకపోతే అది మన ట్రైన్లోకి వచ్చేస్తుంది సార్. ఓకే. సో మనం ఒక ట్రాప్ పెట్టుకున్నాం సార్. ట్రాప్ లో ఉన్నటువంటి మెటీరియల్ హాట్ సాల్ట్ అని ఎవ్రీ థర్డ్ డే కానీ తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఓన్లీ క్లియర్ చెత్త అయిపోతే ఎక్కడ రావు కదా. మై వరీ సార్ ఇఫ్ యూ గో హెడ్ అండ్ డూ ఇట్ లైక్ దిస్, ఇది ప్రమాదం అవుతుందని భయపడుతున్నాం. అంటే మనం చేసేది వాళ్ళు ఇది సరిగ్గా చేయకపోతే, ట్రాప్ లేకపోతే ఇప్పుడు వీడు దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి అది ఎక్స్ట్రా ట్రాప్ పెట్టి ఇస్తున్నాడు. మామూలుగా అయితే but they can't charge 2000 rupees for a silly device. ఇన్ఫాక్ట్ సార్ ఒకప్పుడు ఎప్పుడైనా గ్యాసెస్ ప్రొడ్యూస్ అయినట్టయితే మెయిన్ పైప్ లైన్ లో